ప్రాణప్రతిష్ఠ నేడే మధ్యాహ్నం 12:30కి అభిజిత్ లగ్నంతో అన్నటువంటిది ఇవాళ జ్యోతి కూడా ఫుల్ ప్లేడ్జెడ్గా రాసుకొచ్చింది. లేకపోతే బైరైటీస్లో భారీ గోల్మాల్, మంగంపేటలో 650 కోట్ల దోపిడీ, సి గ్రేడ్ పేరిట ఏ గ్రేడ్ తరలింపు, గనుల శాఖ అధికారుల స్కెచ్, బినామీ కంపెనీలతో అక్రమాలు, దందాలో బంగారకొండ కీలక పాత్ర, అండగా రంగంలోకి వసూలు రాజా, విచారణ జరగకుండా కాపాడే ప్రయత్నం అంటూ బైరైటీస్ గనులు దోచేసుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే డి అంటూ నేడు అంగన్వాడీలు చెలో విజయవాడ, జగనన్న కోటి సంతకాలు అందజేతకు పిలుపు, అప్రమత్తమైన సర్కార్, అంగన్వాడీలపై ఉక్కుపాదం, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలకు నోటీసులు, అనంతరం 12 మందిపై కేసులు, ముందస్తు అరెస్టులు, విజయవాడకు బయలుదేరిన వారిని రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలింపు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నేటి ఉదయం 10 గంటల్లోగా విధుల్లో చేరాలి, లేదంటే ఉద్యోగిని తొలగిస్తూ ఉత్తర్వులు, చిరుద్యోగులపై జగన్ సర్కార్ కర్కశం, వారి స్థానంలో కొత్తగా నియామకాలకు ఆదేశాలు అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. ఇవాళ తెల్లవారుజామున విజయవాడలో అంగన్వాడీల కేంద్రాన్ని ఏదైతే వాళ్ళు దీక్షా శిబిరాన్ని కూడా పడగొట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అది అప్డేటెడ్ వార్త, అంటే పేపర్ రాత్రి పబ్లిష్ అయి ఉంటుంది కాబట్టి అది ఐడియా ఉండకపోవచ్చు. లేకపోతే సరదాగా సంబరాలు, సీరియస్గా అక్రమాలు, ఆ ఎమ్మెల్యే తీరే వేరు, జగనన్న కాలనీలో భారీ అవినీతి, పరిహారం సొమ్మును వదలని వైనం, ప్రతి పనికి రేటు కట్టకపోతే వేటు, రియల్ వ్యాపారంలో భారీగా బోజ్యం, మైనింగ్ దోపిడీలోను భాగస్వామ్యం, మధ్య నుంచి మట్టి వరకు హాంఫట్, అరగంట ఎమ్మెల్యే అవినీతి పురాణం, ఆయన మేతపై సొంత నేతల నుంచే సెగ, టికెట్ ఇస్తే ఓడిస్తామని బహిరంగ సవాళ్లు అంటూ పల్నాడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకి తెలిసింది 2 పనులు, ఒకటి అడ్డదిడ్డంగా సంపాదించడం, రెండోది కుదిరిన కాడికి పాపప్ పనులు చేయడం. ఆ 2 పనులు ఎమ్మెల్యే PhD చేశారని సొంత పార్టీ నేతలు చెప్తారు. తివిరి ఇసుమున తైలెంబు తీయగల ఈ ఎమ్మెల్యేకి అధికారం చేతిలోకి రావడం మరిన్ని పాపప్ పనులకు పురిగొల్పింది అంటూ మరొక రోజుకు ఒక్కొక్క ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ వస్తున్నటువంటి దాంట్లో ఇదొక వార్త.